హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన పావు బాజీని ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పావు బాజీ అంటే అందరికీ చాలా ఇష్టం కదండీ! మనం కూడా ఎంతో సింపుల్‌గా, ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక 2 ఆలులు తీసుకొని కట్ చేసి పెట్టాను. తర్వాత ఒక క్యారెట్ వేశాను. తర్వాత ఒక 4 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టి అందుట్లో వేశాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ అందుట్లో వేసుకోవాలి. ఆ తర్వాత అందుట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఆ తర్వాత బఠానీ ఉంటుంది కదా! అది ఉడకబెట్టిందే వేశాను నేను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 5, 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు అది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసాను. ఇప్పుడు దీన్ని స్మాషర్ తోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కొంచెమే పలుకుండాలనమాట. అక్కడక్కడ కొంచెం తగులుతూ ఉండాలంతే. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లో తీసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. బయటెందుకు రూ. 100 పెట్టి అట్లా పెట్టేసి తినటం కూడా అంత మంచిది కాదు. వాళ్ళు రకరకాల మసాలా పౌడర్స్ అవి యూజ్ చేస్తా ఉంటారు. మనం ఇంట్లో చాలా సింపుల్‌గా మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరండి. ఆ హ్యాపీనెస్ కూడా చాలా వేరుగా ఉంటుంది. చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో బట్టర్ వేసుకోవాలి. ఈ కర్రీని కేవలం బటర్‌తోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు కానీ బటర్‌తో చేసుకుంటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. అందులో నేను కొంచెం బటర్ వేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆ తర్వాత అందుట్లోకి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందుట్లోకి ఇప్పుడు కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. ఉల్లిపాయ ముక్కలేం బ్రౌన్‌గా వేగాల్సిన అవసరం లేదండి. పావు బాజీలోకి పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటే చాలా బావుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ అందుట్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న మిక్సర్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందుట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం వేసుకున్నాం కదా! ఒకసారి చెక్ చేసుకొని సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇది బాగా ఉడకాలి కదా! థిక్‌గా అయ్యే వరకు. అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవడానికి కోసం అని చెప్పేసి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందుట్లోకి మనం పావు బాజీ మసాలా వేసుకుందాము. ముందుగా దానికంటే ముందు కొంచెం కస్తూరి మేతి ఉంటుంది కదండీ! అది బాగా చేత్తో నలుపుకొని ఆ పౌడర్ అందుట్లో వేసుకోవాలి. ఇది అస్సలు స్కిప్ చేయొద్దండి. దీనివల్ల ఫ్లేవర్ అంతా మారిపోతుంది. చాలా బావుంటుంది. ఆ తర్వాత పావు బాజీ మసాలా ఉంటుంది కదా! అది ఒక స్పూన్ వేసుకోవాలి. మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు రెడీమేడ్‌గానే ఉంది ఇంట్లో. అందుకని అదే యూజ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గరికయ్యే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా థిక్‌గా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు అదంతా సర్వింగ్ బౌల్‌లో తీసుకొని అందుట్లో కొంచెం బటర్ వేసుకుందాం పైన. చాలా బావుంటుంది. బటర్ ఎంత వేసుకుంటే అంత బావుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన వేరే సెపరేట్‌గా దోస ప్యాన్ పెట్టుకొని పావును తీసుకొని అది సగానికి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బటర్ వేశాను. బటర్ వేసేసి పావు పెట్టి ఫ్రై చేస్తున్నాను. అది కొంచెం అటు ఇటు ఫ్రై అయిన తర్వాత దానిపైన కొంచెం పావు బాజీ మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. చాలా బావుంటుంది. పావు సప్పగా ఉంటుంది గదా! అలా చప్పగా ఉండకుండా ఇలా వేసుకోవడం వల్ల స్పైసీగా ఉంటుంది. చాలా బావుంటుంది. చూసారు గదా! ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.